సో డూస్ అండ్ డోంట్స్ అండ్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఫర్ ద ప్రిలిమ్స్ ఎగ్జామ్ రాసే వాళ్ళకి అని అంటే ఏం చెప్తారు? మ్యామ్ డూస్ వచ్చి ఇప్పుడు సీసాట్కి చాలా కాన్సన్ట్రేట్ చేయాలి. ఇప్పుడు దాకా వాళ్ళు ఏం చేసినారు, దానికి టెస్ట్ కొన్ని ఫార్ములాస్ ఉంటాయి, కొన్ని క్విక్గా చేయడానికి కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి. ఇప్పుడు నంబర్ సిస్టమ్, పర్ముటేషన్ కాంబినేషన్స్, ఇట్లాంటి కొన్ని హై మార్క్స్ స్కోర్ తెచ్చే కొన్ని టాపిక్స్ ఉంటాయి. అవి వాళ్ళు ఫోకస్ చేయాలి. ఎందుకంటే సీసాట్ చాలా ఇంపార్టెంట్. జిఎస్లో ఎంత మార్క్స్ తెచ్చుకున్నా కానీ సీసాట్లో మార్క్స్ రాలేకపోతే 1 ఇయర్ మళ్ళీ చదవాలి వస్తుంది. సో సీసాట్కి అయితే వాళ్ళు అది చేయాలి. జిఎస్కి మ్యామ్ కొన్ని సబ్జెక్ట్స్ ఇప్పుడు పాలిటీ, ఎకానమీ, జియోగ్రఫీలో ఎస్పెషల్లీ ప్లేసెస్ ఇన్ న్యూస్ ఎక్కువ క్వశ్చన్స్ వస్తున్నాయి. సో సైన్స్ అండ్ టెక్ ఉండొచ్చు, కరెంట్ అఫైర్స్ ఇప్పుడు దాకా ఏం చదివినారు అది మళ్ళీ రివైజ్ చేసుకొని ఇప్పుడు కొన్ని పీవైక్యూస్ని ఎవ్రీడే ఇప్పటి నుంచి ఎవ్రీడే పీవైక్యూస్ని అయితే చదవాలి. ఎందుకంటే ఆ లాంగ్వేజ్, ఆ వొకాబులరీ కొంచెం డిఫరెంట్ ఉంటుంది యూపీఎస్సీలో. సో అది వీళ్ళు చేయాలి. డోంట్స్లో వచ్చి మ్యామ్ కొత్త రిసోర్సెస్ ఏది చదవద్దు. ఇప్పుడు కొత్తగా ఎవరు ఏదో చెప్పినారంటే స్టార్ట్ చేయొద్దు. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు టెస్ట్ తీసుకోకపోవడం మంచిది. ఎందుకంటే లో మార్క్స్ వస్తే మళ్ళీ ఫీల్ అవుతారు, కాన్ఫిడెన్స్, మొరాల్ డౌన్ అవుతుంది. సో టెస్ట్ తీసుకోకుండా చదివింది మళ్ళీ మల్టిపుల్ టైం రివైజ్ చేసుకొని వెళ్తే మంచిది.